ఈరోజు వీడియోలో మనం చాప్టర్ 1 గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఎండ్ వరకు చూడండి. చాప్టర్ నేమ్ వచ్చేసి వాట్ షుడ్ ఐ ఇన్వెస్ట్ ఇన్. మనం అందరం అసలు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం అంటే మనం అందరం ధనవంతులు కావడానికి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. మన దగ్గర ఎంతో కొంచెం డబ్బు ఉన్నప్పుడు మనం అందరం ఎందులో ఇన్వెస్ట్ చేయాలిరా అని బాగా ఆలోచిస్తూ ఉంటాం. అప్పుడు మ్యాక్సిమం పీపుల్ రిచ్ పీపుల్ ఎందులో అయితే ఇన్వెస్ట్ చేస్తారో అందులో ఇన్వెస్ట్ చేయాలిరా అని అనుకుంటారు. కానీ వాళ్ళు అస్సలకే ఇన్వెస్ట్ అనేది చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు రిచ్ కాదు కాబట్టి. ఇక్కడ కొంతమందికి అర్థం కానట్టుంది, మళ్ళీ చెప్తాను. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే రిచ్ పీపుల్ చేసే ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేద్దామని కామన్ పీపుల్ చాలా అనుకుంటూ ఉంటారు. కానీ వీళ్ళందరూ ఇన్వెస్ట్ చేయలేకపోతారు. దీనికి రీజన్ ఏంటిదంటే రిచ్ పీపుల్ చేసే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చాలా డబ్బుతోని కూడి ఉంటాయి. అంత డబ్బు ఈ కామన్ పీపుల్ అందరి దగ్గర ఉండదు కాబట్టి వీళ్ళందరూ రిచ్ పీపుల్ చేసే ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ అనేది చేయలేకపోతారు. అందుకే మీరు ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు రిచ్ పీపుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఒక రిచ్ పర్సన్ అయ్యి ఉండాలి. ఎప్పటికీ గుర్తుంచుకోండి. మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నట్టు ఒక ఇండివిజువల్ పర్సన్ అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ కావడానికి అతను సంవత్సరానికి $200,000 లేదా $300,000 లేదా $1 million ఖచ్చితంగా సంపాదించాలి. అప్పుడే మీరు ఒక అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ అవుతారు. అంతేకాని రిచ్ ఇన్వెస్టర్ కారు. ఇప్పుడు మీరు కొంతమంది అనొచ్చు, బ్రో అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ కావడానికి మేము అంత డబ్బు సంపాదించలేం అని. దానికి నేను మీకు అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ బదులుగా సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్ కాండి అని సజెషన్ ఇస్తాను. ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఏంటంటే ఒక అక్రెడిటెడ్ ఇన్వెస్టర్గా క్వాలిఫై అవ్వడానికి మీ దగ్గర డబ్బు ఒక్కటి ఉంటే చాలు. కానీ మీరు ఒక సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్గా క్వాలిఫై అవ్వాలి అంటే మీ దగ్గర డబ్బు ఒక్కటే మిమ్మల్ని క్వాలిఫై చేయదు. సింపుల్గా సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్ డెఫినేషన్ చెప్పాలంటే 3 E's అనేది ఉంటాయి. అందులో నెంబర్ 1 వచ్చేసి ఎడ్యుకేషన్, నెంబర్ 2 ఎక్స్పీరియన్స్, నెంబర్ 3 క్యాష్. ఈ 3 ఉంటేనే ఒక సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్ అవుతాడు. అక్రెడిటెడ్ ఇన్వెస్టర్ అండ్ సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్స్ ఎందులో ఇన్వెస్ట్ చేస్తారంటే ప్రైవేట్ ప్లేస్మెంట్, రియల్ ఎస్టేట్ సిండికేషన్, ప్రీ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్స్ అండ్ సబ్ప్రైమ్ ఫైనాన్సింగ్, మెర్జర్స్ అండ్ అక్విజిషన్, లోన్స్ ఫర్ స్టార్టప్స్, హెడ్జ్ ఫండ్స్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఒక యావరేజ్ ఇన్వెస్టర్కి చాలా రిస్కీ అని అనిపిస్తాయి. కానీ ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి రిస్క్ కాదు. జస్ట్ ఆ యావరేజ్ ఇన్వెస్టర్కి ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్సెస్ క్యాష్ అనేవి లేవు. ఒకవేళ మీరు రిచ్ పీపుల్ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే మీరు జస్ట్ ఒక రిచ్ పర్సన్ అవ్వడమే కాకుండా మీరు సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్ కావాల్సిన అవసరం అనేది ఉంది. మనం ఇక్కడ ఒక ఇండివిజువల్ పర్సన్ సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్ కావడానికి నేర్పించలేం. కానీ ఒక పర్సన్ తనకు సొంతంగా సఫిస్టికేటెడ్ ఇన్వెస్టర్గా కావడం నేర్చుకోవచ్చు. కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు రిస్క్ తీసుకోవద్దు అని అనుకుంటే అప్పుడు మీకు నేర్చుకోవాలని లేనట్టే. మీరు కానీ చాలా హాట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కోసం లేదా త్వరగా రిచ్ ఎలా అవ్వాలి, సీక్రెట్ ఇన్వెస్ట్మెంట్ ఫార్ములాస్ ఇలాంటివి కోసం మీరు ఒక బుక్ చూస్తున్నట్టయితే అలాంటి వాళ్ళ కోసం ఈ బుక్ అనేది కాదు. ఈ బుక్ ఇన్వెస్టింగ్ దానికంటే ఎక్కువగా నేర్చుకోవడం గురించి ఉంటుంది. ఈ బుక్ అనేది రిచ్ డాడ్ 5 phases గురించి ఇన్ డీటెయిల్గా ఉంటుంది. అందులో phase 1 వచ్చేసి ఆర్ యూ మెంటలీ ప్రిపేర్డ్ టు బీ అన్ ఇన్వెస్టర్. మీరు మనీ ఎలా ఉండాలి అని అనుకుంటే అలా ఉంటుంది. మనీ అనేది మన మైండ్స్ థాట్స్ నుంచి వస్తుంది. ఒకవేళ ఒక పర్సన్ నేను మనీ సంపాదించడం కష్టం అని అనుకుంటే అది అతనికి కష్టమే అవుతుంది. ఒకవేళ ఒక పర్సన్ నేను ఎప్పటికీ రిచ్ కాలేను అని అనుకుంటే అతను ఎప్పటికీ రిచ్ కాలేడు. ఒకవేళ ఒక పర్సన్ రిచ్ కావడానికి కష్టపడి పనిచేయడం ఒకటే దారి అని అనుకుంటే అతను తన జీవితంతో మొత్తం కష్టపడి పనిచేస్తాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే చేస్తారు. అందుకే మీరు బాగా ఆలోచించి మెంటల్లీగా ప్రిపేర్డ్గా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు మీరు నేర్చుకోబోయే వే అనేది చాలా అంటే చాలా తక్కువ మంది పీపుల్ ఇన్వెస్ట్ చేసే వే గురించి నేర్చుకోబోతున్నారు. మీరు ఈ ఇన్వెస్టింగ్ అనే ప్రపంచాన్ని మొత్తం చాలా డీప్గా చూస్తారు. సో అందుకే మీ లైఫ్ యొక్క పాత్ ఇన్వెస్టింగే అని డిసైడ్ అయితే మీరు ఖచ్చితంగా మెంటలీగా ప్రిపేర్డ్గా ఉండండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ చాప్టర్ 1 అనేది అయిపోయింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చాప్టర్ 2తో కలుసుకుందాం. స్టే ట్యూన్. జై హింద్.